ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, వరదల చుట్టూ రాజకీయ మంటలు రేగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మీరు కారణమంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. విజయవాడలో వరదలు వచ్చిన జగన్, ఏలే రిజర్వాయర్ వచ్చిన జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చిన జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా. అసలు గుడమేరే కాదు, రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించి ఏ ట్యాంక్ కానీ, ఏ కెనాల్ కానీ, ఏ గేట్లు కానీ అసలు పట్టించుకున్న పాపం లేదు. మొత్తం కాలువలన్నీ కూడా ఇవాళ పూడిపోయి మ్యాటేసేసి గుర్రం డెక్క పెరిగిపోయి కాలువలు వదిలితే నేల మీద పారుతాయేటువంటి పరిస్థితికి రాష్ట్రం అంతా వచ్చింది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఈ మాయ మాటలు ఇంకా చెప్పి ప్రజల్ని నమ్మించాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఎందుకంటే 14 నుంచి 19 వరకు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఒక ఛాన్స్ అని నమ్మించావు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాలు మొదలుపెట్టావు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని.